అందరికీ నమస్కారం అండి. ఈ నెల 9న అయితే మనకి సింహాచలం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది కదండీ! ముందుగా ఈ రథం అయితే మనకి మధ్యాహ్నం 2 గంటలకి పూసపాటి వంశస్థులైన అశోక గజపతి మహారాజు గారిచే ఈ ఈ రథానికి జెండా ఊపి స్టార్ట్ చేస్తారండి మధ్యాహ్నం 2 గంటలకి. ఈ రథంతో పాటే లక్షలాది మంది జనం కూడా ఈ రథం వెనకాలే వెళ్తూ ఉంటారండి. నిజంగా ఈ గిరి ప్రదక్షిణ చూడటానికైతే 2 కళ్ళు సరిపోవండి. అంత బావుంటుంది. మొదటిగా తొలిపావంచ అంటారు కదండీ! కిందన స్వామివారి మెట్ల దగ్గర స్వామివారి విగ్రహం ఉంటాది కదా! అక్కడైతే కొబ్బరికాయ కొట్టి మనం నడక అయితే స్టార్ట్ చేయాలండి. మళ్ళీ తిరిగి మన నడక అంతా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి మెట్ల మార్గాన మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అప్పుడు మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుందండి. ఈ ఈ ఏడాది అయితే గిరి ప్రదక్షిణకైతే కొంచెం మార్గం అనేది చాలా టైట్ అయితే చేశారండి. ఈ ఏడాది ఏమైందంటే మనకి ఎప్పుడూ పాత గోశాల వరకు వెహికల్స్ అయితే అలౌ చేసేవారు. కానీ ఈసారి ఏమైందంటే గోపాలపట్నం సింహాచలం ఆర్చ్ ఉంది కదండీ! ఈ ఇయర్ అయితే మటుకు అక్కడ కంప్లీట్‌గా బ్యారికేడ్స్‌తో క్లోజ్ చేసేసారండి. నడక వెళ్ళే వాళ్ళు తప్ప ఒక వెహికల్ కూడా అలౌ చేయలేదు. సో, వెహికల్స్‌తోని బసెస్ మీద మనకి పాత గోశాల వరకు వెళ్ళాలి అనుకునేవాళ్ళు వేపగుంట వైపు నుంచి మనకి ఈ ప్ర ఫెసిలిటీ అయితే ఇచ్చారండి. బస్సెస్ అని, బైక్స్ అని ఏవైనా సరే వేపగుంట మించి వెళ్ళొచ్చు. అది పాత గోశాల వరకే. చూస్తున్నారు కదండీ! ఇక్కడ ఎక్కడికక్కడ జనాలకి స్టాల్స్ అయితే అవైలబుల్ ఇచ్చారు. స్టాల్స్‌లో అన్ని ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం అని చెప్పేసని ఇన్‌స్టంట్ గ్లూకోజెస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారండి. ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్‌గా మేము వెళ్ళాము. ఆ ఫెసిలిటీస్ అవన్నీ మేము చూసాము. ఇక్కడ చూస్తున్నారు కదా! జనాలు రోడ్డు మీద ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవ్వకూడదని చెప్పేసని ఒక తాడు లాంటిది డివైడర్‌లా కూడా పెట్టారు. అంటే ఆ లైన్ బోర్డర్‌లోనే జనాలు నడిస్తే ట్రాఫిక్‌కి కూడా ఇబ్బంది ఉండదని. నిజంగా అరేంజ్‌మెంట్స్ అయితే చాలా చేశారు. ఎక్కడికక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. మెయిన్‌గా ఏంటంటే మెడిసిన్స్ కూడా ఎక్కడికక్కడ స్టాల్స్ పెట్టి అందరికీ నడిచే వాళ్ళకి మెయిన్ బాడీ పెయిన్స్, ఫీవర్ ఏమైనా ఉన్నా బాడీ పెయిన్స్‌కి, ఫీవర్‌కి మనకి చాలామంది స్ప్రే బాటిల్స్, జెండు బామ్ అలాంటివి కూడా ఎక్కువ ప్రొవైడ్ చేస్తారండి. ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్‌గా మేము అవి ఎక్స్‌పీరియన్స్ చేసాము. ఎక్కడికక్కడ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. పాలని అన్నీ అవైలబుల్ ఉంటాయండి. నడక మార్గంలో మనకి ఫుడ్‌కి అని ఏమీ ఇబ్బంది ఉండదు. దారి పొడుగునా మనకి అన్ని ఫుడ్ ఐటెమ్స్ ఇస్తూనే ఉంటారు. మన ఓపిక తినే ఓపిక ఉన్నది అంటే చక్కగా మనం ఆ ప్రసాదాలు అందుకొని కొంచెం బాడీకి ఎనర్జీ తెచ్చుకొని అయితే వెళ్ళొచ్చు. ఈ ఇయర్ అయితే గిరి ప్రదక్షిణ అయితే ఇలా స్టార్ట్ అయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.